కాస్త టైం ఇవ్వరా కంగారు తగ్గటానికి రిక్వెస్ట్ చేసింది. ఎంతసేపైనా తమరింతే అని నాకు తెలుసు కానీ చేతులు తీ అంటున్న ఆమె వినలేదు. అతనికి మండి చీర మొత్తం లాగేసి ఆ చీరతోనే ఆమె చేతులు కట్టేశాడు. సాయి ఏడుపు మొహం పెట్టింది. చెప్పినప్పుడు వినకుండా బెట్టు చేస్తే ఇలాగే ఉంటుంది చెప్తూ ఎత్తు పల్లాలు దాటి కిందికి దిగుతూ నోరు ఊరిస్తున్న నాభి లోతుని నాలుకతో కొలుస్తూ మిస్ అయ్యానే దీన్నంటూ బెల్లి పక్కన స్ట్రాంగ్ బైట్ చేశాడు. మత్తైన మోకింగ్ ఆమెలోంచి కార్నర్ స్మైల్తో చూస్తూ నువ్వు మిస్ అయ్యావా నన్ను అడుగుతూ పై ఒలవను తప్పించి ఆ ప్రదేశాన్ని ముద్దులతో తడిపి ముంచెత్తాడు. సాఫ్ట్ లిప్స్ ఇచ్చే పులకింత, రఫ్ బియర్డ్ చేసే గిలిగింత వెరసి మునిపంటి ఘాట్లు తేలాయి ఆమె ఎత్తులపై. సాయి ప్లీజ్ చక్కిలిగిలి పుడుతుంది ఆపరా అంటుంటే ఆన్సర్ మై క్వశ్చన్ అన్నాడు హార్డ్ టోన్తో. చాలా మిస్ అయ్యాను. ముఖ్యంగా నాలో కరిగే క్రమంలో నీ ఫేస్లో ఒక విధమైన భావోద్వేగం కనబడుతుంది. అది నాకు మాత్రమే సొంతం. ఈవెన్ నువ్వు కూడా చూడలేవు నిన్ను. ఐ లవ్ ఇట్. చాలా ఇష్టం నిన్ను అలా చూడాలని. నా మీద నాకే ప్రౌడ్ ఫీల్ వస్తుంది మైమరుపుగా చెప్తున్న శైలు మైమర్చేలా ముద్దులు పెడుతున్నాడు. ఇంకా ఏమనిపిస్తుంది బేబీ అని అడుగుతూ మెడ వంపుల్లో పెదాలతో నిమిరి ఆమెలో ఉద్వేగాన్ని పెంచుతున్నాడు. నువ్వు నా సొంతం, నాకు మాత్రమే కావాలి ఎప్పటికీ అనిపిస్తుంది అని ట్రాన్స్లో చెప్తూ పోతున్న ఆమె మాటలు గొంతులో నిలిపేసి పెదవులు జత చేశాడు. పెరిగిన గుండె చప్పుడు, పెనవేసుకున్న దేహాలు మళ్ళీ కలయికతో విరహానికి విరామం పాడి ఒకరినొకరు అలుక్కున్నారు. దాదాపు గంటపాటు గదిలో నిండిన వెచ్చని నిట్టూర్పునకు గాలి సైతం రావడానికి వణికితే తృప్తిగా మారిన మనసుతో ఆమె నడుము చుట్టేసి గాఢంగా కౌగిలించుకొని కళ్ళు మూసుకున్నాడు. తన కుంకుమ అతని తెల్లని ఛాతికి అంటుకొని అందంగా మెరుస్తుంటే సాయి జుట్టు సరిచేస్తూ అతన్ని పిలిచింది. అన్నాడు టైట్ హగ్ చేసుకుని. నేను సేఫ్టీ పాటించనని నువ్వే ఈసారి జాగ్రత్త పడుతున్నావా అని అంటుంటే ఆమె చుబుకం పట్టి పైకంటూ మన మధ్య ఇంకోసారి గ్యాప్ రావడం నాకు ఇష్టం లేదు బేబీ. బాబుకి 5 years వచ్చే వరకు ఇంకో కిడ్ గురించి మర్చిపో. అప్పటి వరకు నేనే సేఫ్టీ పాటిస్తా. ఎందుకు అంటే నీ మీద నాకు నమ్మకం లేదు అంటున్న సాయి భుజం మీద కొట్టి ఏడుపు మొహం పెట్టింది. నవ్వుతూ నడుము నొక్కాడు. మ్యూట్ అయ్యింది ఆమె. నీ హెల్త్ నాకు ఇంపార్టెంట్. ఫస్ట్లో నిన్ను ఫీల్స్ తీసుకోమంది మన మధ్య అడ్డు నచ్చక, కానీ హెల్త్ సఫర్ అయితే మనమే బాధపడాలి. అవసరమా అనిపించింది. ఇంకో బేబీ తర్వాత మన మధ్య ఏ అడ్డు తెర ఉండదు అంటూ ఆర్తి నిండిన కళ్ళతో చూస్తున్న ఆమెని మరోసారి ఆక్రమించే పనిలో పడ్డాడు. ఇలా ఇరువురి సరసాల సలాపాలలో జీవితపు ఆనంద డోలికల్లో అలలారుతూ 5 ఏళ్ళు గడిచిపోయాయి. వన్ ఫైన్ హ్యాపీ డే మార్నింగ్. మమ్మీ వేర్ ఈజ్ మై స్కూల్ బ్యాగ్? జుట్టును స్టైల్గా సరిచేసుకుంటూ స్టెప్స్ దిగుతూ అడిగాడు విక్రమ్. రూమ్లోనే ఉంది కన్నా అంది శైలు. నీ డ్రెస్ మీద ఉన్న శ్రద్ధ బ్యాగ్ మీద లేదరా నీకు అన్నాడు సాయి. నీ మమ్మీ ఉంటే ఇంకెవ్వరు కనబడరు కదా. నైట్ నన్ను ఎప్పుడు లేపేశావు బెడ్ మీద నుంచి అని అడిగాడు సీరియస్గా విక్రమ్. మ్యాటర్ డైవర్ట్ చేయకు బే. నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి అన్నాడు సాయి. ఈరోజు స్కూల్లో కాంపిటీషన్ ఉంది ఎల్కేజీ పిల్లలందరికీ. మేం పార్టీ ఇస్తున్నాం. సో ఈరోజు స్పెషల్గా కలర్ డ్రెస్లో రెడీ అయి వెళ్తున్నా. హడావిడిలో బ్యాగ్ కనపడలేదు, అందుకే మమ్మీని అడిగాను అన్నాడు షర్టుకున్న షేడ్స్ కళ్ళకు పెట్టుకుంటూ స్టైల్గా. సిల్కీ హెయిర్ తన పాల నుదురు మీద తారాడుతుంటే చూడటానికి ముచ్చటగా అనిపించాడు విక్కీ. ఇలా రా అని పిలిచాడు సాయి. అంతే, డాడీ అంత ప్రేమగా పిలవడమే ఆలస్యం. చెంగున వెళ్ళి అతని ఒడిలో దూకాడు. చిక్ కిస్ ఇస్తూ నా బంగారం సూపర్ హ్యాండ్సమ్గా ఉన్నాడు అని బుగ్గలు ముద్దాడాడు. మరి మా మమ్మీ అందం వచ్చింది నాకు అన్నాడు గొప్పగా. విక్కీ టైం అవుతుంది, టిఫిన్ చేయాలి అని శైలు పిలిచింది. అప్పుడే ఇంటి ముందు కార్ ఆగింది. లోపలికి వచ్చిన తమన్ని చూస్తూ హలో మామా, గుడ్ మార్నింగ్ అన్నాడు విక్కీ. వెరీ బ్యాడ్ మార్నింగ్ అన్నాడు తమన్ గుర్రుగా. ఏమైంది మామ్స్, ఎందుకు అంతలా వేలాడేశావు మొహాన్ని? వంట చేయలేదని అత్తగాని అట్ల కాడ తిరిగేసి కొట్టిందా ఏ అన్నాడు. గట్టిగా నవ్వాడు సాయి.
చూడు చెల్లెమ్మ, వాడే అనుకుంటే ఇప్పుడు వీడు కూడా నాతో ఆడుకుంటున్నాడు అని ఏడుపు మొహం పెట్టాడు తమన్. అదంతా సరే కానీ నా డార్లింగ్ ఎక్కడా అని అడిగాడు విక్కీ. నీ డార్లింగ్ అంట, దాన్నేమన్నావురా? నిన్నటి నుంచి అలిగి అన్నం కూడా తినలేదు అనగానే, వాట్, దీక్షి అన్నం తినలేదా అన్నాడు సాయి. ఆ బావా, వీడు స్కూల్లో ఏదో అన్నాడంట, అది రాత్రి నుంచి ఒక్కటే అలుగుడు. సుప్రియ కష్టంగా తినిపిస్తే రాత్రి కొంచెం తిన్నది, ఇప్పుడు కూడా తినకుండా అదిగో అలిగి కారులోనే కూర్చుంది, రమ్మన్నా రాలేదు అన్నాడు. అంతే, విక్కీ లేచి, స్లేట్ పెన్సిల్ తింటుంది మామా, అలా తింటే స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పి అరిచాను అన్నాడు. అవునా, మరి నాకు అలా చెప్పలేదే అన్నాడు. నీకెందుకు చెప్తుంది, నీ కూతురు కదా, నిజాలు దాపెట్టేస్తుంది అని బయటికి వెళ్ళాడు విక్కీ. బావా, వీడు నీకు 2.0లా ఉన్నాడురా, ఇప్పటికే ఈ వయసుకే నన్ను గడగడలాడిస్తున్నాడు చూడరా అన్నాడు క్రయింగ్ టోన్తో. గడగడలాడించడం కాదురా, అది కేరింగ్, నా కోడలు హెల్త్ ఏం కాకూడదని అన్నాడు సాయి. కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటున్న 3.5 ఏళ్ల దీక్షిని ఎత్తుకొని వస్తున్నాడు విక్కీ. వాడిని చూస్తూ సేమ్ సాయిలానే కనబడ్డాడు శైలజాకి. పడిపోతుంది, వదలరా దాన్ని అంది శైలు. నో మామ్, నా చేతుల్లోకి వచ్చాక పడడం అనేది ఉండదు అంటూ తనని దించి, మామకు ఎందుకే నిజం చెప్పలేదు అని అడిగాడు విక్కీ. చెప్తే మమ్మీ కొడుతుంది, అందుకే చెప్పలేదు అని బుజ్జిగా మూతి పెట్టింది. స్లేట్ పెన్సిల్ తినద్దని చెప్పాను కదా, ఎలా దొరుకుతున్నాయి నీకు, ఎవరిస్తున్నారే అంటుంటే, నాకు ఎవ్వరూ ఇవ్వలేదు, టీచర్ లేనప్పుడు నేనే తన బ్యాగ్లోంచి తీసేశా అంది నవ్వుతూ. సాయి, శైలు, తమన్ కూడా నవ్వారు. మీకు నవ్వులాటగా ఉందా, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ తను చెప్తుంటే అని గదమాయిస్తాడు విక్కీ. మామ చూడు, తిడుతున్నాడు నన్ను అని పరిగెత్తుతూ వచ్చి సాయి ఒడిలో సెటిల్ అయ్యింది. నా కోడల్ని అరిచావంటే చెప్తున్న తోలు తీస్తా అన్నాడు. నా పెళ్ళం హెల్త్ ఖరాబ్ అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అన్నాడు విక్కీ సాయి పైకొస్తూ. ఓరిని, నీ బాబుకి ఎదురు వెళ్తున్నావు కదరా అన్నాడు తమన్ నోరు తెరుచుకొని. దాని వెనకేసుకొస్తే ఇలాగే ఉంటానంటూ దీన్ని ఎల్కేజీలో ఉండనివ్వను మామ, ఫస్ట్ క్లాస్లో నా పక్కనే కూర్చోపెట్టుకుంటా, ఆ ఏబిసిడీలేవో నేనే నేర్పిస్తా, ఆ క్లాస్ మేడంకి ఫోన్ చేసి నువ్వు చెప్పుకో అంటూ రావే టిఫిన్ చేద్దామని దీక్షిని డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కెళ్ళాడు. ఏడుపు మొహం పెట్టిన కూతుర్ని చూసి, ఆ పిడుగు పిల్లాడితో నేను వాదించలేనమ్మా, నువ్వు తినేసేయి అన్నాడు తమన్ శైలు ఇస్తున్న కాఫీ తీసుకుంటూ. దీక్షిని టేబుల్ మీద కూర్చోబెట్టి టిఫిన్ పెడుతున్న విక్కీని చూస్తూ, వీడు నిజంగా నీ డిటోనే సాయి, చూసావా, అప్పటికప్పుడే అరవడం, మళ్ళీ అప్పటికప్పుడే కేరింగ్ చూపించడం అని నవ్వింది శైలు. తన బుల్లెట్ బుడ్డిగాడిని చూస్తూ తెగ మురిసిపోయాడు సాయి. ఓకే డాడ్, బాయ్ మమ్మీ, ఈవినింగ్ కలుస్తాను అని నీ కోడలి కోసం తందూరి నాకు కట్లెట్ చేసి పెట్టు అని చెప్పి బుడ్డిదాన్ని తీసుకుని, మామ చూసింది చాలు కానీ టైం అవుతుంది రా అన్నాడు. సరే బావా, వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. అవును, నువ్వు రాత్రి ఎన్ని గంటలకు వచ్చావు అని అడిగాడు తమన్. అంతకు ముందు రోజే ఢిల్లీ వెళ్ళి మినిస్టర్ బర్త్డే ఉండటంతో విష్ చేసి తన బిజినెస్కి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పి వచ్చేసరికి లేట్ నైట్ అయ్యింది సాయికి. ఎర్లీ మార్నింగ్ అయ్యిందిరా అన్నాడు. సరే, ఇవాళకి రెస్ట్ తీసుకో బావా, నేను మేనేజ్ చేసుకుంటాలే అంటూ బాయ్ చెల్లమ్మ అన్నాడు. బాయ్ అన్నయ్య అంటూ పిల్లలకి బ్యాగ్స్ ఇచ్చి లంచ్ బాక్సులు కూడా పెట్టింది. కారు కదిలింది. ఇంట్లో శైలు, సాయి మాత్రమే ఉన్నారు. ఫోన్ మాట్లాడుతున్న సాయిని చూసి ఏం పట్టనట్టు వంటింట్లోకి జారుకుంది. బట్ సాయి కళ్ళు గప్పడం సాధ్యమయ్యే పనేనా? సాయి వంట చేయాలి, ఇప్పుడు కాదు, వదులురా అంది సాయి గడ్డం పట్టుకొని బతిమాలుతూ. నో నెవర్, నైట్ ఆ చిచ్చర్ పిడుగు నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు, అందుకే వాడిని స్కూల్కి తరిమేశాక మన ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది అంటూ పైన తమ గదిలోకి తీసుకొచ్చి దించి డోర్ క్లోజ్ చేసేశాడు. కాటన్ చీరలో లూజ్గా అల్లిన జడలో నుదుటిన ఎర్రని సింధూరంతో ఉన్న ఆమెను చూస్తూ అలాగే నిలబడ్డాడు సాయి. ఏంటి అలా చూస్తున్నావు అంది. స్టిల్ డ్యామ్ హాట్గా ఉన్నావే అంటూ షర్ట్ తీసి ఆమె పైట తొలగించాడు. గంట తర్వాత బెడ్ మీద నుంచి లేచి విడిపడిన చీరను చుట్టుకొని పైట వేసుకుంటున్న ఆమె ప్రయత్నం ఆపేస్తూ దగ్గరకు లాక్కుని హృదయంలో తల అదుముకున్నాడు. అతని జుట్టులో వేళ్లు పోనించి మెల్లిగా నిమురుతూ, సాయి, నువ్వు ప్రొటెక్ట్ యూస్ చేయలేదు అంది చిరునవ్వుతో. ఐ నో అన్నాడు మెరుస్తున్న తాలిని పక్కకు జరిపి జిలేబీలా ఊరిస్తున్న బొడ్డు మీద ముద్దు పెట్టుకుంటూ. అంటే నాకు ప్రిన్సెస్ కావాలి శైలు, గోముగా అడిగాడు.
ఆ బాబుకి 5 కంప్లీట్ అవుతున్నాయి కదా, అందుకేనా అంది. ఆ దీక్షని చూశాక నాకు ఒక బేబీ గర్ల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది అంటూ ఆమెతో సహా వెనక్కి వాలాడు. ఓయ్, అందుకని మళ్ళీ రెడీ అవుతున్నావా? ఇప్పటికే 3 రౌండ్స్ అయ్యాయి, నాకు ఓపిక లేదు, వదులు అంది. యూనో ఎన్బీకే డైలాగ్? అదే, నేను నరుకుతుంటే నీకు అలుపు వస్తుందేమో కానీ నాకు ఊపు వస్తుందని. బెడ్ మీద నువ్వు అలిసే కొద్దీ నాకు ఎనర్జీ వస్తుంది. అవును మరి, పిల్లికి చలగాటం, ఎలకకు ప్రాణ సంకటం అని నువ్వు బెడ్ మీద బీస్ట్ మోడ్లో ఉంటావు, మరి నేను తట్టుకోవద్దు? తట్టుకో బేబీ, నా లిటిల్ ప్రిన్సెస్ని నీ బొజ్జలో డౌన్లోడ్ అయ్యే వరకు నీకు ఈ కష్టం తప్పదు. వన్స్ వచ్చాక ప్రెగ్నెన్సీ, డెలివరీ అంటూ దూరం నాకు తప్పదు. అప్పటి వరకు నాదే టైం, నిన్ను వదిలేదిలే, నేను తగ్గేదేలే అంటూ మరోసారి తీయని బాధను ఆమెకు బహుకరించి తన తీపి ఆకలి తీర్చుకున్నాడు. సాయి అంది మూలుగుతూ. జస్ట్ 5 more minutes అంటూ తన తపన తీరాక వదిలాడు. నీకు ఇంత ఎనర్జీ ఎలారా వస్తుంది? ఏడుపు మొహంతో అడిగింది. నిన్ను చూశాక నాలో ఎనర్జీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది కానీ ఇంకోసారి కావాలి అని అడుగుతున్న అతన్ని బెడ్ మీద తోసేసి, ఇప్పుడే నన్ను చంపేస్తే నీ లిటిల్ ప్రిన్సెస్ రాదు, నన్ను వదులు అంటూ వాష్రూమ్లోకి దూరింది. నవ్వుతూ టవల్ చుట్టుకొని సైలెంట్లో ఉండి గీ పెడుతున్న ఫోన్ తీసి లిఫ్ట్ చేశాడు. కాల్ మాట్లాడి మొబైల్ పక్కన పెట్టి, శైలు డోర్ తీ బేబీ అని పిలిచాడు. స్నానమైనా ప్రశాంతంగా చేయి, నువ్వు టైర్డ్ అయ్యావు బేబీ, నేను హెల్ప్ చేస్తాను కొంటిగా నవ్వాడు. నువ్వు చేసే హెల్ప్ నాకు తెలుసు కానీ నా సర్వీస్ అవుట్ అయ్యింది, ఇవాళకి వద్దు ప్లీజ్ అంది. శైలు మళ్ళీ పిలిచాడు. అంత గారం పడుతుంటే ఎలా ఉంటుంది? డోర్ ఓపెన్ చేసింది. టక్కున లోపలికి వచ్చాడు. తడిచిన బాడీతో టవల్లో ఉండటం చూసి తన టవల్ తీసేసి ఇద్దరికి ఒక్కటే చుట్టేశాడు. ఏంట్రా ఇది అంది. యూనో ఐఎమ్ 29, మస్తు కసి మీద ఉండే బండి, ఆగే సమస్యే లేదు. కొందరు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, బట్ నేను ఆల్రెడీ 5 years బుల్లెట్కి ఫాదర్ని, ఇంకో బుజ్జి బుల్లెట్ని దించే వరకు ఆగే ప్రసక్తే లేదంటూ షవర్ తిప్పి ఆమెకు ఫీవర్ రప్పించాడు. నీళ్లు జారుతున్న పాపిట ఎర్రగా పడిన కుంకుమ మచ్చని చూస్తూ, ఎందుకే ఇంతలా కుంకుమ పెట్టుకుంటావు, ఎలా మచ్చ పడింది చూడు అంటూ పెదవులు ఆంచాడు. మచ్చ పడుతుందని నా సౌభాగ్యం చిహ్నాన్ని పెట్టుకోకుండా ఉండమంటావా? అది నా సాయి గుర్తు, ప్రతి సెకండ్ నువ్వు నా పాపిట సింధూరంగా కలిసిపోవాలి, నేను ఇలాగే నీ గుండెల్లో హాయిగా కన్నుమూయాలి. శైలు కోపంగా పిలిచాడు. ఐ లవ్ యూ, ఈ జీవితం నీ చేతుల్లోనే ముగియాలి, నేను నీ కౌగిల్లో కనుమూయాలి, ఇదే నా కోరిక అంటున్న ఆమె గొంతు పట్టుకొని, ఇంకో మాట మాట్లాడితే పాతేస్తా ఇడియట్, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడి కోపం తెప్పిస్తావు? భర్తను అమితంగా ప్రేమించే ఏ ఆడపిల్ల అయినా భార్యగా కోరుకునేది ఇదే, భర్త చేతిలో సుమంగలిగా వెళ్ళిపోవాలని. అదే నా కోరిక కూడా. పిచ్చి పట్టింది నీకు? పట్టింది అని నవ్వుతూ టవల్ చుట్టుకొని బయటకు వచ్చింది. చీరలోకి మారుతున్న తననే చూస్తుంటే ఐ లవ్ యూ చెప్పచ్చుగా, అలా చూడకపోతే అంది అలకగా. చెప్తే అన్నాడు. నువ్వు చెప్పే ఆ 3 ముక్కల కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఎంత? చాలా అంటూ నవ్వింది. పైకి లేచి తన ముందుకు వచ్చి గోడకు లాక్ చేసి, నేను చెప్పే మాట కోసం అంత వెయిట్ చేస్తున్నావా అని అడిగాడు. హా, ఐ వాంట్ యూ అన్నాడు నవ్వుతూ. నేను చెప్పే ఆ 3 words కోసం నువ్వు ఇంత వెయిట్ చేస్తుంటే చెప్పేశాక ఆ ఎగ్జైట్మెంట్ ఉండదు. నీ కళ్ళలో ఎప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ కనబడాలంటే ఆ మాటలు ఎప్పటికీ నేను చెప్పను అన్నాడు. ఎప్పటికీ చెప్పవా? బెల్లగా అడిగింది. నో నెవర్, ఎప్పటికీ అన్నాడు. పోరా శాడిస్టోడా తిట్టుకుంటూ చీర కట్టుకొని బయటకు వెళ్ళింది. ఇన్ విక్కీ స్కూల్ అంటే ఇది సాయి కట్టించిన స్కూల్, ఫ్రీ ఎడ్యుకేషన్. రే విక్కీ వదులు, నేను మా క్లాస్లో కూర్చుంటా, నా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తుంటారు అని విక్కీ చేతిని విడిపించుకోవడానికి చూస్తుంది దీక్షి. మీ క్లాస్ కాదు, ఇకపై నా క్లాస్లో నాతో పాటే ఉంటావు అని బరబరా లాక్కెళ్ళాడు. నేను మీ క్లాస్లోకి రాను, నేను మేడంకి చెప్తా నీ మీద అని రాగం అందుకుంది. అవేవి పట్టించుకోలేదు. నేరుగా క్లాస్లోకి లాక్కెళ్ళాడు. విక్కీ, తనని ఎందుకు ఫస్ట్ క్లాస్కి తీసుకొస్తావు, తను ఎల్కేజీ కదా అంది క్లాస్ టీచర్. నో మ్యామ్, నాతో పాటే నా పక్కనే కూర్చుంటుంది, మీకు మా డాడీ దీక్షి డాడీ కాల్ చేసి చెప్తారు అన్నాడు. వెంటనే సాయికి కాల్ చేయడానికి ఫోన్ తీసింది మేడం. స్కూల్ సాయిదే కాబట్టి కొడుకు విషయం చెప్పడానికి టీచర్ జంకుతుంటే విక్కీనే
మొబైల్ తీసుకుని సాయి నెంబర్ డయల్ చేశాడు. సాయి సార్ అప్పుడే కచేరీ అవ్వడంతో ఫ్రెష్ అయి కిందకు వచ్చాడు. టిఫిన్కి శైలు పిలుస్తుంటే వెళ్తుండగా విక్కీ క్లాస్ టీచర్ కాల్ చూసి లిఫ్ట్ చేశాడు. డాడీ, నేను విక్కీని అన్నాడు జూనియర్. ఏరా అన్నాడు తింటూ. దీక్షి నాతో పాటే క్లాస్లో ఉంటుంది అని మేడంకి చెప్పు, మీ బామర్ది మర్చిపోయి వెళ్ళాడు అన్నాడు సీరియస్గా. రే, దీక్షిని ఏడిపించకు, తను ఏడిస్తే ఊరుకోను. అది చిన్నపిల్ల డాడ్, దానికి ఏం తెలీదు. బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటుంది. నేను చెప్తే దొంగ ఏడుపు ఏడుస్తుంది. సో మీరు అవి పట్టించుకోకుండా నేను చెప్పినట్టు చేయండి అని మేడం మా డాడీతో మాట్లాడండి అంటూ దీక్షి ఈరోజు మీ క్లాస్ వాళ్ళకి మేము చాక్లెట్స్ ఇస్తామంటూ తీసుకెళ్లాడు. సార్ అంది ఆ మేడం చిన్నగా. దీక్షి విక్కీతో ఉంటుంది, మీరు కాస్త చూస్తూ ఉండండి. ఎస్ సార్, అలాగే అంది. ఎవరు సాయి? జ్యూస్ గ్లాస్లో నింపుతూ అడిగింది శైలు. తమరి పుత్రరత్నం దీక్షి తనతోనే ఉండాలని రికమెండేషన్ కాల్ చేశాడు. వాడే బుడ్డోడు, వాడేం చూసుకుంటాడు దాన్ని. అయ్యో మేడం గారు, మీ అబ్బాయి పెద్దోడు అని ఫీల్ అవుతున్నాడండి. వాడికి 5 ఏళ్ళని మనం అనుకోవడమే కానీ 20 ఇయర్స్లా బిహేవ్ చేస్తున్నాడు. ఎప్పుడు చూడు నా కొడుకు మీదే కళ్ళు. వాడి తెలివికి మీకు జలసి అంది. నిన్ను వాడిని చూసే జలసి పడాలి మరంటూ క్యారెట్ పీస్ని కరకరా నమిలాడు. 2 డేస్ జర్నీ వల్ల నిద్ర లేక కళ్ళు రెడ్గా కనబడుతుంటే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళి కాసేపు పడుకో సాయి, ఫేస్ చూడు పీక్కుపోయింది లాలనగా అంది. శైలు, నువ్వు దా కలిసి పడుకుందాం, నాకు కూడా బాడీ పెయిన్స్ ఉన్నాయి. సాయి, కుదురుగా వెళ్ళి రెస్ట్ తీసుకో, నాకు ఇంట్లో వర్క్ ఉంది. నా ప్రిన్సెస్ కోసం ప్లాన్లో ఉన్నా. మనం ప్రాజెక్ట్ని సక్సెస్ చేసామనుకో నెక్స్ట్ ఇయర్కి నా ప్రిన్సీ నా చేతుల్లో ఉంటుంది అంటూ తలని ఎత్తుకోవడానికి రాగానే టపీమని చెయ్యి మీద ఒక్కటేసింది. రాక్షసి, ఎందుకే దూరం పెడతావు? నేనా? ఇప్పటి వరకు జిగురు బంకలా అతుక్కునే ఉన్నావుగా. అరగంట అయ్యింది నిన్ను వదిలి. తిన్నావుగా, పద పోయి ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఓరి నాయనా, నన్ను బ్రతకనివ్వరా, చచ్చిపోతా ఇలా వాడితే. నో, ఈసారి స్మూత్గా డీల్ చేస్తా బేబీ. నో, నా వల్ల కాదంటున్నా ఆమె చేతిలో ఫ్రూట్ బాక్స్ ఇంకా టెట్రా ప్యాకెట్స్ పెట్టి లిఫ్ట్ చేసి గదిలోకి తీసుకెళ్ళిపోయాడు. సాయంత్రానికి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది దీక్షిత. అప్పుడే క్లీనింగ్ అయ్యి సోఫాలో నడుం వాల్చిన శైలు టక్కున లేచి ఏమైంది అంటూ ముందుకు వెళ్ళి ఎత్తుకుంది. విక్కీ నన్ను కసిరాడు అత్త అంటూ రాగం తీసింది. ఏడి, ఎక్కడ వాడు? స్వీట్ కార్న్ తింటూ వెనకే వచ్చాడు విక్కీ. ఏరా, ఎందుకురా దాన్ని కసిరావు అంది కోపంగా. అది చెప్పిన మాట వినటం లేదు మా, అందుకే కాస్త అరిచాను. కొడతా దాని మీద అరిచావంటే. దానికి ఏం తెలుసురా అరవడానికి? నీకు ఏదో పెద్ద తెలిసినట్టుగా మాట్లాడుతున్నా అంది. అలా భయం పెట్టు చెల్లెమ్మ అంటూ వచ్చిన తమన్ని ఉరిమి చూస్తూ, మా ఇది నాతో తప్ప అందరితో పల్లెక్కలించి మాట్లాడుతుంది, అందుకనే వార్నింగ్ ఇచ్చా. నీతోనే ఆడాలంటే ఎలారా? దానికి ఫ్రెండ్స్ ఉంటారుగా. నో, అది నాతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. ఇంకెవ్వరితో మాట్లాడినా నేను ఒప్పుకోను. వీళ్ళ గోల ఉండేదేలే అంటూ దీక్షిని ఎత్తుకొని, నా దీక్షి బేబీ కోసం చికెన్ ఫ్రై చేశాను, తింటావా అంది ముద్దులు పెట్టేస్తూ. అత్త, ఐ లైక్ చికెన్ పై అంది ముక్కు ఎగబేలుస్తూ. కొడుకుని పట్టించుకోకుండా వెళ్ళేసరికి గుర్రుగా సోఫాలో కూర్చున్నాడు విక్కీ. ఏంట్రా బుడ్డి, ఏమైందని అడుగుతూ ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు సాయి. మమ్మీ నన్ను పట్టించుకోలేదు డాడ్ అన్నాడు కోపంగా. మీ డాడీ ఉన్నాడుగా, ఈ రోజుకి ఇలా కానివ్వు అంది శైలు కిచెన్లో నుంచి. నో, నువ్వు తినిపించేదాకా నేను పచ్చి వాటర్ కూడా డ్రింక్ చేయను అంటూ స్వీట్ కార్న్ కూడా టేబుల్ మీద పెట్టేశాడు. ఎందుకురా దీక్షిని ఏడిపించావు? అది మా క్లాస్లో వేరే బాయ్స్తో మాట్లాడుతుంది డాడ్, నా కోపం వచ్చింది, కొట్టాను. వాట్, కొట్టావా అన్నాడు సాయి. కొట్టక ముద్దు పెట్టుకోవాలా? తను నాతోనే మాట్లాడాలి, నాతోనే ఆడుకోవాలి, నా పక్కనే కూర్చోవాలి. ఇంకెవరితోనైనా మాట్లాడితే ఒప్పుకోను అన్నాడు. సాయికి నవ్వు ఆగలేదు కొడుకు చెప్పే మాటలకు. చూసావా, నా కూతుర్ని అప్పుడే వీడి కంట్రోల్లో పెట్టేసుకుంటున్నాడు అన్నాడు తమన్.